మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ కంపార్ట్మెంట్లోని దమ్మున్నపేట బీట్లో గల గత 2 నెలల నుండి గిరిజనులకు మరియు ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఫారెస్ట్ అధికారులు గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను తొలగించడానికి వారి సిబ్బందితో వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఫారెస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. దాంతో గొడవ సద్దుమణిగింది. ఈ మేరకు ఎఫ్డీఓ రామ్మోహన్ రావు మాట్లాడుతూ గిరిజనులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అటవీ భూములు అక్రమంగా ఆక్రమించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీటింగ్ అని చెప్పింది అందరూ చెప్పింది 3 సార్లు వచ్చింది. ఫారెస్ట్ లో కల్టివేషన్ ఏదైతే కొనసాగుతుందో పోడుకు సంబంధించి ఆ ప్రాంతంలో పోడు సాగు చేసిన మొక్కజొన్నకు సంబంధించి ఇతర పంటలు రాజేంద్ర సారును సైదార్ వచ్చి చెప్పారు. ఇలా అమ్మారావు వాళ్ళందరూ వస్తారు గుడిసెల కాడ కథ వచ్చి ఇక్కడ పొద్దుగంగా 5 వరకు 6 వరకు వచ్చిన కథ మొత్తం బీకేసి పొక్కలలో వారేసారు సార్. పోడు వేసిన ఇత్తనాలు ఇప్పుడు మళ్ళీ సార్లు వచ్చి లేవట్టు మమ్మల్ని 2002 నుంచి వెళ్ళి ఎత్తే ఇట్లా ఈ సారు ఆ సార్ వచ్చి ఇట్లనే బాగుండి వాళ్ళకత్త మీకు వస్తుంది వాళ్ళకత్త మేము వస్తుంది అని ఊకి ఇట్లా లేవట్టుకోడు సారు మమ్మల్ని. మొన్న సుఖం చేసిరు. మొన్న 24 మందికి వేసిరు. 28 మందికి మళ్ళీ ఇద్దరిని అక్కడ మధ్యలో తీసుకుపోయారు. పోడు కొట్టొద్దనే నిబంధనలు ఉన్నాయి. ఆ క్రమంలోనే మరి కడుపు మీద కొట్టినట్టేనా ఇది చేసింది. చెట్టు తీకాల్సిన అవసరం ఏముండాలి? మనకు లేని పట్టాలు ఏడు చేయించుకుంటాం. దాంట్లో కాస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాస్తులో ఉన్నటువంటి వాళ్ళకి కాస్తులో ఉండుంటే మీకు మా వాళ్ళు మీకు చెప్తూనే ఉన్నారు, అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇదివరకు కూడా చెప్పినాను, మా వాళ్ళు కూడా మీకు చెప్పుంటారు. ఇది అటవీ భూమి, అది అందరికీ తెలిసిందే. అడవి అందరికీ తెలిసినటువంటిదే. ఇది మామూలుగా బయట ఉన్న అడవి లాంటిది కూడా కాదు. ఇది టైగర్ రిజర్వ్లో భాగం. అంటే పులి సంబంధించినటువంటి రక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి భాగం. దాంట్లో మీరు భూమి లేదనో ఇంకేదో కారణాలతోటి మీరు అక్రమంగా కొడుతున్నారు. మేము దానికి సంబంధించిన చర్యలు మేము చట్టపరంగా తీసుకోవాల్సి వస్తుంది. దానికంటే ముందు మేము చాలా రకాలుగా చెప్పి చూస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం, మా వాళ్ళ ద్వారా చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రెవెన్యూ అధికారుల సహాయంతో కూడా మీకు చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు. అది చట్టపరంగా నేరం.
అయినా మళ్ళీ ఒకసారి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పదు. మీకు భూమి లేదు, ఇంకేదో కారణాలు ఉంటే ఉండొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు అధికారిగా మేమేమీ చేయలేం. ఒక సాటి మానవుడిగా మీ పట్ల సానుభూతి ఉంటుండొచ్చు. ఎవరు ఏది చేసినా చట్టానికి లోబడే, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అటవీ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నా మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ మీరు గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంతటితోటి ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలేస్తే మీకు మంచిది, మాకు మంచిది. లేదంటే మేము చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మేము ఇదివరకు మీకు కొన్ని చెప్పాం. మా దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా సుమారు 50-60 మంది ఉంటారు. దాంట్లో కూడా వాచర్స్గా ఇంకా వేరే ఇతరత్ర అవుట్సోర్సింగ్లో కూడా మీకు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పాం. అలాగే ప్లాంటేషన్స్ ఇలాంటివి పెట్టినప్పుడు దాంట్లో పని కూడా వస్తుంది. అది కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాం. సో మీరు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మనవి చేస్తున్నా. ఇంతటితోటి ఇది సమస్య పోతుంది. లేదు అంటే మరింత జటిలమవుతుంది. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు, రూల్స్ వాటిని పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మేము దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది, మేము దాన్ని అమలు చేయాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది నా మనవిగా భావించి మీరు ఇంతటితోటి దీనికి చరమగీతం ఇంతటితోటి ఆపేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.